అవును, మీ ఇంట్లో జరగాల్సింది మా ఇంట్లో జరిపించాల్సి వస్తుంది. సిటీలో చాలా పేరున్న స్వీట్ షాప్స్ నుంచి స్వీట్స్ వచ్చాయి. వాటి మధ్యలో ఈ స్వీట్స్ అమ్మా, ఏమైందమ్మా? అక్క దగ్గరికి వెళ్ళొస్తాను వెళ్ళావు కదా, ఏమైందమ్మా? చెప్పమ్మా, ఎవరేమన్నారు? అక్కడికి నాన్నేమన్నా వచ్చాడా? ఎవరూ రాలేదు, మీరు వెళ్ళండి. మరెందుకు ఏడుస్తున్నావమ్మా? అక్కకేమైనా బాలేదా? అదేం లేదమ్మా. లేదమ్మా, అక్కలాగే నువ్వు కూడా మా దగ్గర ఏదో దాస్తున్నావు. అక్క మన దగ్గర దాస్తుందా? అవునమ్మా, అక్క మన దగ్గర ఏదో దాస్తుందనిపిస్తుంది. అక్కని తలుచుకుంటే నాకెందుకో భయంగా ఉందమ్మా. చచ్చా, మీ అక్క గురించి భయం ఎందుకమ్మా? తనని బంగారంలా చూసుకునే మీ బావున్నాడుగా, అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. మీ నాన్న ఇంకా రాలేదా? ఇంకా రాలేదమ్మా. ఆ సచ్చినోడికి ఇంకా ఇల్లు గుర్తుకు రాలేదన్నమాట. వాడే సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎందుకు? ప్రేమ, నీకు 1 year టైం ఇస్తున్నాను. ఎందుకు? నన్ను అత్తని చేయడానికి. అంతా మా దగ్గర ఖర్చు చేస్తే ఎలా? కొంచెం ప్రణయ్ కోసం దాచుకోవే. చూడు ప్రేమ, 1 year లోపల నువ్వు ఇంటికి వారసుణ్ణి, నాకు ప్రణయ్ లాంటి అల్లుణ్ణి ఇవ్వాలి. తీస్తావు కదా? పో శివాగ్ని. ఆహా, పోకుండా ఎలా ఉంటావు? ఇక్కడే ఉంటే బాగోదు కదా. అవును, నీ కోపం వెళ్తున్నందుకా లేక ఇంకా నేను ప్రణయ్ దగ్గరికి పంపించినందుకా? ఇదిగో, ఇంకాస్త ఆలస్యం అయితే నువ్వేమో గాని ప్రణయ్ గోడలు బద్దలు కొట్టుకుని బయటికి వచ్చేస్తాడు. పద. నువ్వు వెళ్తావా, నేను రమ్మంటావా? సరే సరే, నువ్వే వెళ్ళు. ఓకే శివాగ్ని, నేను వెళ్ళొస్తాను. అలాగే, గుడ్ నైట్. పాల గ్లాస్తో పంపగానే ఏమవుతుంది? నడిపించేది నేనే, లాగి కింద పడేసేది నేనే. ఈ రాత్రిని ప్రేమ మర్చిపోలేని రాత్రి చేయడానికి అంతా రెడీ చేశానుగా. నువ్వేంట్రా ఇక్కడ? అబ్బా,
ఎయిట్ చేసి బోరు కొట్టి గాలి పీల్చుకుందాను బయటకు వచ్చా గురు. ఇది సోపనం కదిరా. పర్లేదులే గురు, పేమ రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఈలోపు ఒక ఆట వేసుకుందాంరా. అస్సలే టెన్షన్లో ఉంటే ఏంట్రా ఇస్తుంది ఆట? టైం పాస్ అవుద్దులే గురు. ఈరోజు నా శోభనం రా. తెలుసులేవా, మన శోభనమేగా. మన ఏంట్రా దరిద్రుడా నీ. అదే నీలో ఉండేవాడేగా, అందుకే ఫ్లోలో వాడేశా. విసిగించకుండా దొబ్బే అవతలకి. హలో, నేను దొబ్బేస్తే నువ్వు దొబ్బేసినట్టే. ఈ టైంలో అలాంటి డైలాగులు ఎందుకులే గాని లోపలికి పోరా. అమ్మా నేను పోను, నువ్వు పడే టెన్షన్కి నాకు ఊపిరి రావట్లేదు. ఓకే కూల్, నో టెన్షన్, కూల్ కూల్. నువ్వెంత కూల్ అవ్వాలనుకున్నా లోపల హీట్ ఎంత ఉందో నాకు తెలుసు. నేను ఉండలేకపోతున్నాను అక్కడ. నీకు దండం పెడతాను, పోరా. పోతాలే రా, ఓ రౌండ్ వేసుకుందాం. ఏంట్రా రౌండ్ వేసేది? నీ గురుడు కోపం వచ్చిందిరూ. ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఎక్స్ట్రాలు. ఏంటి సార్కి కోపం వచ్చిందా? అది అలాంటిదే, కానీ ఇప్పుడు పోయింది. ఆహా, మరి మంచం మీద ఉండాల్సిన దిండు అక్కడుందేంటి? అంటే ఆడొస్తే వాడి మీద వేసాను. వాడెవడు? అవును, వాడెవడు లేడు. నేనే టైంపాస్కి నేనే ఇసిరా. అర్థమైందిలే, సార్కి బాగా కోపం వచ్చిందని. చిచి, కోపమా నాకా? హలో మిస్టర్ కూల్ ఇక్కడ. సరే కానీ పాలు. నేను ఇస్తానుగా. అంటే నువ్వు ఇవ్వడాలు నేను తాగేడాలు అన్నీ అయిపోతాయి. నో టైం వేస్ట్. ఇచ్చే. ఒకసారి పట్టుకో. అమ్మయ్యా, ఈరోజు మొన్నట్లాగా గండాలేమి లేవు. ఏమైంది ప్రణయ్? అది ఈవినింగ్ 2 డిప్స్ బ్యాలెన్స్ ఊడిపోయాయి, అవి చేద్దామని. అయిపోయాయి. ఏంటో నువ్వు కొత్తగా ఉన్నావు. నీ కొత్తగా ఉన్నానా? నిజానికి నేను కంగారుగా ఉన్నాను. ఎందుకు? అంటే కొత్త కదా. అమ్మా, కనిపించవు కానీ నువ్వు పెద్ద కరాటే ఫైటర్వే. ఒక్క నిమిషం.
ఫస్ట్ పాలు 50-50 అంతేగా. వీళ్ళు టైంకి రావాలే, ఇంకా రాలేదేంటి? ఏంటి వీళ్ళు వస్తారా రారా?
ఏంటండి ఏం కావాలి? ఇక్కడ ప్రణయ్ అంటే ఎవరు? ఎందుకు అతన్ని పిలవండి, చెప్తాం. సడన్ గా ఇంట్లోకి వచ్చేసి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలంటే ఎలా? రీజన్ చెప్పాలి కదా. అతను ఉన్నాడా లేడా? ఉన్నాడు కానీ రాలేడు. రాలేడేంటి? మాకు వేరే వర్క్ లేక మీ ఇంటికి వచ్చామనుకుంటున్నారా? పిలవండి అతన్నే. రాలేడని చెప్తున్నాను కదా. రాలేకపోతే బలవంతంగానైనా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారు మీ గురించి? ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? డ్యూటీ మీద వచ్చినప్పుడు మాకు ఎవరైనా ఒకటే. ఏంటి మీ డ్యూటీ? ఏంటి మీ డ్యూటీ? ఈరోజు మా ప్రణయ్ వాళ్ళ ఫస్ట్ నైట్. మీరిలా వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడం బాలేదు. రేపు ఉదయం వస్తాడు, వెళ్ళండి. ఈ టైంలో ఎవరు? అదేమన్నా మీ ఇల్లు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి? అసలు మీతో డిస్కషన్ ఏంటి? కానిస్టేబుల్స్, వెళ్ళి అతన్ని తీసుకురండి. ఇన్స్పెక్టర్, పరువుగల కుటుంబం ఇది. మీ ఇష్టానికి మీరు బిహేవ్ చేస్తే బాగుండదు. ఏం జరిగింది ఏంటి అనేది కారణం చెప్పకుండా మీ ఇష్టానికి మీరు బిహేవ్ చేస్తారా? అసలు ఈ టైంలో మా ఇంటికి రావడం ఏంటి? మేడం, డ్యూటీ మీద వచ్చిన మాతో మీరు ఇలా మాట్లాడటం బాగోలేదు. ఏంటి ఎస్ఐ గారు? సారీ సార్, ప్రణయ్ అంటే ఎవరో అనుకున్నాం. ప్రాబ్లం ఏంటి? నువ్వెందుకొచ్చావు ప్రణయ్? నేను మాట్లాడుతున్నాను కదా. నీ మాటలు పైన గదిలోకి వినిపిస్తున్నాయి. ఏమైందా అని వచ్చాను. వినిపించాలనే కదా అరిచింది. విషయం చెప్పకుండా ఈ టైంలో వచ్చి ప్రణయ్ కావాలి, అర్జెంట్గా మాట్లాడాలి అంటుంటే కోపం రాదా? మ్మ్. వాళ్ళు కూడా కారణం లేకుండా రారు కదా. అలా చెప్పండి సార్. ఎంత చెప్పినా వినకుండా మేడం గారు మమ్మల్ని అరుస్తున్నారు సార్. మీరు సడన్గా వచ్చేసరికి కంగారు పడి మా శివాగ్ని అలా మాట్లాడి ఉంటుంది. మీరేమీ అనుకోకండి. పెట్రోలింగ్లో ఉన్న మాకు ఒక తాగుబోతు దొరికాడు సార్. రోడ్లో న్యూసెన్స్ చేస్తున్నాడని అరెస్టు చేసి స్టేషన్కి తీసుకెళ్తే అక్కడ నేనెవరో తెలుసా? నేను ప్రణయ్ మావగారిని, నన్ను అరెస్ట్ చేస్తారా అంటూ స్టేషన్లో నానా గొడవ చేశాడు. అతని పేరు? కానిస్టేబుల్, అతని పేరేంటి? డేవిడ్ సార్. డేవిడ్ సార్. అతను గొడవ చేయడమే కాదు సార్, అతని దగ్గర డ్రగ్స్ కూడా దొరికాయి. చైతన్య మన చిన్నారి కథానాయకుడు. పొత్తిళ్లలోనే తల్లి మరణించడంతో తన ముగ్గురు అక్కలే చైతన్యకు అమ్మలుగా మారడంతో అక్కల చాటు ఆణిముత్యంలా పెరుగుతాడు చైతన్య. మరోవైపు అన్యోన్యమైన ఓ దాంపత్యానికి అందమైన ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. చెల్లి నామకరణానికి మంచి గడియలు లేకపోవడంతో పుట్టిన 5 సంవత్సరాలకు చేస్తున్న నామకరణంలో చిన్నారి కథానాయికకు సూర్యకాంతమని నామకరణం చేస్తాడు మన చిట్టి కథానాయకుడు. ఇక పేరు విషయానికి వస్తే సు అనే అక్షరంతో పేరు పెడితే పిల్ల భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. సూర్యకాంతం. తనకు సూర్యకాంతం అనే పేరు సూచించిన చైతన్యకు తులాభారం మొక్కులో సూర్యకాంతం వేసిన రోజా పువ్వుతో అతడి మొక్కు పరిపూర్ణమవుతుంది. రుక్మిణీదేవి తులసాక వేస్తే శ్రీకృష్ణుడు తూగినట్టు వీడు పువ్వు పడితే తూగేయడేమిటబ్బా. విధివశాత్తు కలిసిన సూర్య చైతూలు భవిష్యత్తులో ఎలా కలుస్తారో చూసే పరంపరలో అనుకోకుండా చిన్నారి సూర్యకాంతం జీవితంలో తండ్రి మరణంతో చిమ్మ చీకట్లనుకుంటాయి. కుటుంబానికి ఆధారం కావాలని తండ్రికిచ్చిన మాట ప్రకారం అమ్మాయిగా ఉన్న సూర్యకాంతం అబ్బాయిలా హెయిర్ కట్ చేసుకుని జన్మనిచ్చిన తండ్రికి తలకొరివి పెట్టడంతో తన కొత్త జీవితానికి శ్రీకారం చుడుతుంది. ఇక నుండి
నా పేరు సూర్యకాంతం కాదు, సూర్య, సన్ ఆఫ్ సత్యనారాయణ మూర్తి. కాలం మారుతూ సాగిన నేపథ్యంలో ఇష్టం లేని పెళ్లి చూపుల నుంచి అక్కని తన యుక్తితో కాపాడుకుంది మన కథానాయిక సూర్యకాంతం. శభాష్.